హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మీరు సేవ్ చేస్తున్నారా లేకపోతే ఇన్వెస్ట్ చేస్తున్నారా? చాలామంది కూడా ఇదే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మనం సేవింగ్ చేస్తున్నామా ఇన్వెస్ట్ చేస్తున్నామా అనే అర్థం కాని విషయంలో మరి ఇన్వెస్ట్ చేయాల్సిన చోట సేవింగ్స్ చేస్తున్నారు, సేవింగ్స్ చేయాల్సిన చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఆ రెండింటి మధ్య క్లారిటీ ఏంటో ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. విజయ్ కర్ణం గారు ఎలా ఉన్నారు? డూయింగ్ గ్రేట్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. నేను ఇప్పుడే చెప్పాను కదా, సో సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఆ డిఫరెన్స్ ఏంటో చెప్పండి. షూర్ అండి. మెయిన్ ఈ టాపిక్ ఇంపార్టెన్స్ ఏంది అంటే, కొంచెం ఫినాన్షియల్ అవేర్నెస్ తక్కువ ఉన్న వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మన ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో సేవింగ్స్ చేస్తున్నామో అది దేనికోసం చేయాలనే క్లారిటీ లేక కొంచెం నెగిటివ్ రిటర్న్స్ తీసుకోవడం కానీ అక్కడ వాళ్ళ క్యాపిటల్ స్టక్ కావడం కానీ జరుగుతుంటుంది. అంటే ప్రతి అసెట్కి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్కి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్కి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. కానీ ఎక్కడ సేవ్ చేయాలి అంటే, సేవింగ్స్ అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంది అనేది కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ మనకి ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవడానికి కానీ ఎక్కువ తప్పులు చేయకుండా ఉండడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనం పాయింట్ టు పాయింట్ చూసుకుంటే, ఒక సేవింగ్ చేసే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేసే మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి పాయింట్ టు పాయింట్. ఫస్ట్ సేవింగ్ చేసే వాళ్ళు ఫస్ట్ ఎలా ఆలోచన చేస్తారు అంటే, వాళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి, ఏమైనా సరే ఆ ₹1,00,000 అలాగే ఉండాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇన్వెస్టర్ ఎలా ఆలోచన చేస్తాడు అంటే, ఈ ₹1,00,000ని తక్కువలో తక్కువ ఎఫ్డి కంటే ఎక్కువ అమౌంట్ రావాలి అన్నట్లు తను ప్రయత్నం చేస్తుంటాడు. అది రియల్ ఎస్టేట్ అయినా సరే, గోల్డ్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్ అయినా సరే, ఎఫ్డి కంటే ఎక్కువ రావాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. అది ఇన్వెస్టర్ మైండ్ సెట్. ఇది సేవింగ్ చేసే వాళ్ళ మైండ్ సెట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళు అసలు రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడారు అనమాట. అసలు రిస్క్ అనేది వద్దు, మా క్యాపిటల్ మాకు ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. ఇన్వెస్టర్ అలా కాదు. ఇప్పుడు ₹1,00,000 ఒక 10,000 పోయినా సరే, ఒక 1 year 2 years వెయిట్ చేసినా సరే, ఎక్కువ రిటర్న్స్ రావాలి అనే ఎక్కువ ఎనర్జీతో ఎక్కువ కష్టపడడం కానీ ఎక్కువ రీసెర్చ్ చేయడం కానీ చేస్తుంటారు అన్నమాట ఇన్వెస్టర్ ఎప్పుడైనా కానీ. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ మనకి సేవింగ్ చేసే వాళ్ళకి ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి ఏదైనా ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేసినా కానీ, పోస్ట్ ఆఫీస్ లాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసినా కానీ మాకు గ్యారంటీడ్గా ఇంత ఇన్కమ్ వస్తే చాలు అనేసి అనుకుంటారు. కానీ ఇన్వెస్టర్ అలా అనుకోడు. గ్యారంటీడ్ ఇన్కమ్ ఉన్నా లేకపోయినా సరే కానీ నాకు డెఫినెట్గా ఈ అమౌంట్ ఎక్కువ కావాలి, లాంగ్ టర్మ్లో ఇది నాకు మళ్ళీ కాపాడాలి అనేది చేసుకుంటారు అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, వీళ్ళు ఎప్పుడు అయినా సరే మనీని వాళ్ళ దగ్గరికి ఉండేటట్లు, అంటే ఎక్కువ లిక్విడిటీకి ఈజీగా, అంటే ఇప్పుడు రేపు పొద్దున 2 days తర్వాత 3 days తర్వాత రిక్వైర్మెంట్ వస్తే తీసేసుకోవాలన్న మైండ్ సెట్లో ఉంటారు. అంటే ఎక్కువ లిక్విడిటీ రిస్క్ని ఇష్టపడారు అనమాట సేవింగ్ చేసేవాళ్ళు. ఓకే. ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఈ అమౌంట్ దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను, ఇది ఈ రిక్వైర్మెంట్ కోసం, సో ఇది పిల్లల చదువుల కోసం, ఇది పాప మ్యారేజ్ కోసం, దానికోసమే పెడతారు. దానికోసం వరకే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. లేదు పాప పెళ్లి కోసం తీసిపెట్టిన డబ్బుల్ని రేపు పొద్దున వేరే ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే విత్డ్రాల్ చేయడం అట్లాంటివి వాళ్ళు ఎప్పుడు చేయరు అనమాట ఇన్వెస్టర్స్. అండ్ సేవింగ్ చేసే వాళ్ళు మెయిన్ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండి. అందరికీ తెలుసు ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అవుతుందని. కానీ సేవింగ్స్ చేసే వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారు అంటే, ఇన్ఫ్లేషన్ అనేది అది మాకేం ఇంపాక్ట్ కాదు, మా ఇన్వెస్ట్మెంట్స్కి అసలు ఏం ప్రాబ్లం ఉండదు, ఈరోజు 1,00,000 నెక్స్ట్ ఇయర్ కూడా 1,00,000, ఆ తర్వాత కూడా 1,00,000 ఉన్నా సరే మా డైలీ ఖర్చులోకి వెళ్ళిపోతే చాలు అన్నట్లు ఆలోచన చేస్తుంటారు. కాకపోతే మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్లు 5 to 6%, కానీ కొన్ని ఇయర్స్లో 7% ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుందండి. అంటే ఈరోజు మనకు ఒక ₹1,00,000 మన ఇంట్లో పెట్టాము అనుకుంటే, నెక్స్ట్ ఇయర్ పోయి మనం అదే ₹1,00,000 బయటికి తీసి ఏదైనా కొనడానికి ట్రై చేసామనుకోండి, మనకు వచ్చే వస్తువులు ₹1,00,000 వస్తువులు రావు, 93,000 వాల్యూ చేసే వస్తువులు మాత్రమే మనకు వస్తాయి. యూజువల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్లో అయితే 5% అనేది మనం చూస్తాం. అవునండి. ఇన్ఫ్లేషన్ యూజువల్గా 6 to 7% ఉంటుంది. అవును. సో ఆ సేవింగ్స్లో అక్కడ డిఫరెన్స్ వస్తుంది. అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఈ 1-2% నెగిటివ్ అవుతుంటారు. అదే సేవింగ్స్ చేసే వాళ్ళ మైండ్ సెట్ వల్ల వాళ్ళు తీసుకునే నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట ఇది. అదే అనమాట. అందుకే మనం ఎప్పుడైనా సరే ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, ఉన్న అమౌంట్ని సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఉన్న డిఫరెన్స్ అనమాట ఇదంతా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వెల్త్ క్రియేషన్ చేయాలి అనే మైండ్ సెటే ఉండదండి వీళ్ళకి.
ఎవరికి సేవింగ్స్కి సేవింగ్స్ చేసేవాళ్ళు. అంటే అది వాళ్ళ తప్పు అని కూడా నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా తక్కువగానే ఉంటుంది, వాళ్ళకున్న రిసోర్సెస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళకి ఉన్న క్యాపిటల్ని ఎట్లా స్ప్లిట్ చేయాలో వాళ్ళ క్లారిటీ ఉంటుంది. లేకపోతే అడ్వైజర్స్ హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడనే మనకి ఎప్పుడైతే అడ్వైజర్స్ హెల్ప్ తీసుకుంటామో మన క్యాపిటల్కి సేవింగ్స్కి ఎంత పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్కి ఎంత పెట్టుకోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది మనకి. అండ్ మోర్ ఓవర్ సేవింగ్స్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఒక పాయింటే. ఇప్పుడు సేవింగ్స్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అని మ్యాండేటరీ ఏం లేదు. ఎందుకంటే మీకు 6 monthsలో ఒక రిక్వైర్మెంట్ ఉంది, మీ దగ్గర ఒక పెద్ద క్యాపిటల్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి నేను ఇన్వెస్ట్ చేస్తాను అనేది కూడా తప్పు అనమాట. సో రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చేసి నాకు 6 months తర్వాత హోమ్ పర్చేజ్ ఉంది, ఈ లోపు ఏదైనా రిటర్న్స్ తీయొచ్చా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అనేసి అడుగుతున్నారు. నేను అన్నాను అట్లా ఎప్పుడు చేయకండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి మీరు వస్తున్నారు అంటే డెఫినెట్గా 2 years మీరు వెయిట్ చేయాలి. లేకపోతే అట్లీస్ట్ కొంచెం డెట్ ఈక్విటీ మిక్స్డ్ ఉన్న ఫండ్స్లలో అట్లీస్ట్ 1 year అని మీరు వెయిట్ చేయాల్సిందే. ఈ అడ్వైజరీ అనేది మనకు 1-to-1 సెషన్లోనే మనకు అర్థమవుతుంటుంది. సో ఇట్లాగనే మనం వెబినార్లో కూడా ఈ టాపిక్స్ అని డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం ఎప్పుడైనా స్ప్లిట్ చేసుకోవాలండి. ఫస్ట్ సేవింగ్స్ చేసుకోవడం దేనికి చేసుకుంటామంటే ఎమర్జెన్సీ ఫండ్ కోసం చేసుకుంటాం. అంటే ఎప్పుడైనా సరే మనకి జాబ్ లాస్ కానీ లేకపోతే ఏదైనా ఇమీడియట్ హెల్త్ రిక్వైర్మెంట్కి కానీ అది మనకి ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయో అది 6 times కానీ 12 times కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేస్తుంటారు. అది ఎంత అనేది మీరు చూస్ చేసుకోండి. ఆ ఫండ్ని తీసుకెళ్ళి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. క్రెడిట్ డెట్ మ్యూచువల్ ఫండ్, డెట్ ఫ్లోటర్ ఫండ్ అని, డైనమిక్ బాండ్ అని, ఇలా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో కూడా రిస్క్ తక్కువ ఉన్న ఫండ్స్ని చూస్ చేసుకోవడం అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నాను అంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో క్యాపిటల్ అప్రిసియేషన్ మీద అన్నిటి మీద మీకు ట్యాక్సెస్ కానీ టీడీఎస్ కానీ క్యాన్సిలేషన్ ఛార్జెస్ కానీ పడతాయి. డెట్ మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడైతే మీరు విత్డ్రాల్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ ట్యాక్సెస్ కానీ దాని మీద ఉన్న ఛార్జెస్గా పడతాయి. ఎప్పుడైతే మీరు విత్డ్రాల్ చేయరో అన్ని రోజులు క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఈ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి డెట్ మ్యూచువల్ ఫండ్లో. సో సేవింగ్స్కి ఎప్పుడైనా సరే డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనే పార్క్ చేసి పెట్టుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యూజ్ చేసుకోవాలి. ఓకే. అది డిపెండ్స్ ఆన్ టెన్యూర్, అది చేంజ్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే దట్ షుడ్ బి మోర్ దెన్ 2 years టెన్యూర్ ఆర్ అట్లీస్ట్ 1 year ప్లస్ టెన్యూర్ ఉండాలి. అది ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. 1 year కంటే తక్కువ ఉంది అంటే అది డెఫినెట్గా సేవింగ్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 5 years 10 years నుంచి ఎస్ఐపి చేస్తున్నారు, ఒక లార్జ్ కార్పస్ మీరు బిల్డ్ చేసుకున్నారు మీ సొంతంగా, ఒక 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ మీరు జమ చేసుకున్నారు. మీకు ఒక 6 months తర్వాత 1 year తర్వాత రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కరెక్ట్ కాదనమాట. సో మనం దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు అయినా సరే 6 monthsకి 90 daysకి 45 daysకి మీరు ఎఫ్డీలలో పార్క్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని లిక్విడేట్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఈ డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం క్లారిటీ తెచ్చుకుంటే మనం రియల్ ఎస్టేట్లో చేసేది సేవింగ్సా ఇన్వెస్ట్మెంట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అనేది ఇన్వెస్ట్మెంట్, అది సేవింగ్స్ కాదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్, అది సేవింగ్స్ కాదు. పోస్ట్ ఆఫీస్లో చేసేది సేవింగ్స్, అది ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఫిక్స్డ్ డిపాజిట్లో చేసేది సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ బీట్ కావాలి, మోర్ దెన్ 7% ఇవ్వాలి. హయ్యర్ ద రిస్క్ హయ్యర్ ద రివార్డ్ అని ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంటుంది అది ఎలా అని నేను చెప్తాను. సో రిస్క్ ఎంత తీసుకుంటున్నాము ఎంత తక్కువ తీసుకుంటున్నాం అనేది కాకుండా ఏ ఫండ్కి ఎంత అమౌంట్, అంటే ఏ రిక్వైర్మెంట్కి ఎంత అమౌంట్, అది సేవింగ్స్లోకి వెళ్తుందా ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుందా అది కూడా క్లారిటీ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామందికి కూడా బోల్డ్ అని డౌట్స్ అనేది కూడా ఉంటాయి. ఏంటంటే నాకు వచ్చే ఇంత అమౌంట్లో నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, ప్రతి ఒక్క నోట్లోంచి ఒక సేవింగ్ అనేది వస్తుంది కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది రాదనమాట. అవునండి. సో ఎందుకు ఇలా జరుగుతుంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంది అంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్కి స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ దే షుడ్ బిల్డ్ అన్ ఎమర్జెన్సీ కార్పస్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ కావాలి, ఇన్సూరెన్స్ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, ఎమర్జెన్సీ ఫండ్ తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మీరు ఇవన్నీ ఇగ్నోర్ చేసేసి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫర్ సపోజ్ ఒక పర్సన్కి ఒక 30,000 ఇన్కమ్ ఉంది అనుకుందాం. ఇన్కమ్ ఉంది, అన్ని ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోయినాక ఒక 10,000 to 15,000 మిగులుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్, హైపోథెటికల్ సిచ్యువేషన్ అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి. 10,000 to 15,000 మిగులుతుంది. అతను 10,000 to 15,000 అన్నీ తీసుకెళ్ళి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కరెక్ట్ కాదు.
ఫస్ట్ అట్లీస్ట్ 10 to 15,000 ఎంతైతే సేవ్ చేయగలుగుతున్నాడో ఒక 6 months ఒక 8 months అదన్నీ తీసుకెళ్ళి డెట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. లేకపోతే అట్లీస్ట్ ఏదన్నా మిక్స్డ్ మల్టీ అసెట్ కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇక్కడ ఈక్విటీ డెట్ అలొకేషన్ అనేది స్ప్రెడ్ అయ్యి మీ రిస్క్ తక్కువ ఉంటుందో అక్కడ మీరు మనీ పార్క్ చేసి పెట్టుకోండి. ఓకే, వన్స్ అది పార్క్ అయిన తర్వాతనే మీరు లాంగ్ టర్మ్కి ప్లాన్ చేయండి. ఫస్ట్ షార్ట్ టర్మ్, తర్వాత మీడియం, తర్వాత లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ వచ్చేసి 1 to 2 yearsకి రిక్వైర్మెంట్స్కి కానీ ఎమర్జెన్సీ కానీ ఏదైనా వేరే ప్లానింగ్ ఉంది దానికి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత 3 to 5 yearsకి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత 5+ years ఇంకా లార్జ్ అంటే 7 years 10 yearsకి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. అట్లా డ్యూరేషన్ ప్రకారం ఫండ్స్ చేంజ్ అవుతుంటాయి, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ కూడా చేంజ్ అవుతుంటుంది అనమాట. సో సేవింగ్స్ అనేది లెస్ దెన్ 1 year మాత్రమే. మోర్ దెన్ 1 year వెళ్తుంటే డెఫినెట్గా అది ఇన్వెస్ట్మెంటే ఉండాలి, దాని రిటర్న్స్ కూడా అట్లాగానే ఉండాలన్నమాట. యూజువల్గా మీరు ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో అయితే ఏదైతే మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తామో దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం, కరెక్ట్, లేకపోతే దాన్ని సేవింగ్స్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. నైస్. అండ్ ఇంకా వీటి గురించి కూడా బోల్డ్ అని డౌట్స్ అనేది కూడా మన వాళ్ళకు ఉన్నాయి, అది కూడా వెబినార్ త్రూ కూడా మనం అయితే క్లారిఫై చేస్తామని కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ. గాయస్, మీకు కూడా ఇలాంటి బోల్డ్ అని డౌట్స్ అయితే ఉన్నాయంటే మాత్రం సో వెబినార్ అనేది కూడా మేము కండక్ట్ చేస్తున్నాము, దాంట్లో కూడా మీ డౌట్స్ అనేది కూడా మీరైతే అడగచ్చు, దాని ద్వారా కూడా మీకు మంచి మంచి సలహాలు అనేది కూడా ఇచ్చేస్తారు. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.